అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? సరే, ఇక ఇయ్యాల మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు చూడాలంటే ముందుగా మనం హెడ్లైన్స్ చూడాలి కదా. ఇక ఆలస్యం ఎందుకు, జప్పున హెడ్లైన్స్ చూసేద్దాం పండ్రి. దావోస్ లో తీసుకున్న నిర్ణయం ఏపీకి కలిసొచ్చేనా సమయం? కుంభమేళా జాతర కోట్ల మంది ఇదేం నిర్ణయం ట్రంప్ గారు? ఏం బాగలేదంటున్నారు నీ తీరు? పార్టీలకు ఆయన పెద్ద మనిషి, రాజీనామా ఎందుకో మరి? ఆయన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, బరాబర్ పెడతాడట మరి కేసీఆర్ ఫోటోనే. యాడ్ చేసిన యూట్యూబరు ఘనమైన సజ్జనార్ సారు. మోనాలిసా ఆయనకు పెళ్ళావట, పెళ్ళెప్పుడయ్యిందో ఎవరికెరక? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు పెట్టుబడులు చాలా అవసరమనే చెప్పాలి. ఎందుకంటే అమరావతి అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలన్నా ఖజానాకు పైసలైతే కావాలి కదా. మరి ఇప్పుడు దావోస్లో జరుగుతున్న మీటింగ్లా మరి ఇవన్నీ సమకూరే తోవ చంద్రబాబు సార్కు దొరికిందో లేదో చూద్దాం పండి. ఏమండో, ఇప్పుడు మనం చెప్పుకునేది కూటమి ప్రభుత్వం గురించి అండి. ఏ మాటకు ఆ మాటేనండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనండి ఆంధ్రప్రదేశ్ అండి చాలా అభివృద్ధి చెందుతుందనే ఆశతోటే ఉన్నారండి అక్కడి ప్రజలు. ఇక పోతే చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతేనండి ప్రస్తుతానికైతే రాబడి చాలా తక్కువగా ఉందండి. చెప్పుకోదగ్గర రాబడి లేదండి. మరి రాబడి రావాలంటే ఏడు చేయాలని చెప్పి చంద్రబాబు గారు బాగా ఆలోచించేసారండి. ఇంకేముందండి, పెట్టుబడులను ఎలాగైనా రప్పించాలని దిశగా అడుగులేసినట్టే కనబడుతుందండి. ఇక పోతేనండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి చాలా పథకాలనే జనాలకు హామీలుగా ఇచ్చారండి. మరి ఆ హామీలన్నీ ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చాలి కదండి. అందుకోసానికండి పెట్టుబడులు రావాలని చెప్పి చంద్రబాబు సారు బాగానే కోరుకుంటున్నారండి. ఆ విధంగానే పని చేస్తున్నారండి. ఇందుకోసానికండి అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని చెప్పారండి. ఒక ఐటీ కానివ్వండి, ఒక ఏఐ కానివ్వండి, ఒక ఫార్మా కానివ్వండి, ఒక డేటా హబ్ కానివ్వండి, లేక ఒక గ్రీన్ ఎనర్జీ, ఇలా చెప్పుకుంటూ పోతేనండి చాలా ఐడియాలే చంద్రబాబు మెదడులో ఉన్నాయండి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకండి మల్టీనేషనల్ కంపెనీలు ముందుకు రావాలని, అలా రావాలంటే మనం జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రచారం గట్టిగానే చేస్తున్నారండి చంద్రబాబు గారు. ఇందుకోసానికని చెప్పి చంద్రబాబు గారు పెట్టుబడిదారులని కలవటం, వ్యాపార దిగ్గజాలతో భేటీ అవడం, మన రాష్ట్రానికి రండి బాబు, మీకు కావాల్సిన వెసులుబాట్లు మేము అందిస్తాం, మీకు సకల సౌకర్యాలను కల్పిస్తామని మాట ఇవ్వటం కూడా జరిగిందండి. ఈ అన్ని నిర్ణయాలండి ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా స్టాండింగ్ గా తీసుకుందండి. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు ఉంది కదండి, ఇక ఆ సభలో పెట్టుబడులు ఆకర్షించడానికండి ఏపీ సర్కారు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలండి. కొంతమంది అయితేనండి ఏపీ పెట్టుబడులను తెలంగాణ పెట్టుబడులను పోల్చి చూస్తున్నారండి. అది సరికాదండి. ఎందుకంటేనండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ యూనివర్సల్ మెట్రోపాలిటన్ సిటీ అండి. ఏపీలో అమరావతి ప్రయాణం అండి ఇప్పుడే మొదలైందండి. అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ అండి. ఇలాంటి టైంలోనండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ సార్ టీం అండి దావోస్కి వెళ్ళి మరి అసలు ఏపీ ప్లాన్స్ ఏంటి, ఎలాంటి ఇదంతా ముందుకు వెళ్ళాలన్నది స్పష్టంగా వివరించారండి అక్కడి పెద్దలకు. ఇలా చెప్పుకుంటూ పోతేనండి గతంలో 1990లోనండి హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎలా ప్రయత్నించారో ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో బలమైన ప్రయత్నాలను ప్రారంభించారండి మన చంద్రబాబు గారు. 2030 నాటికి ఇండియాలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ లో 3వ వంతు ఏపీ నుంచి వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుందండి. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎవరంగా వివరించారండి చంద్రబాబు గారు అక్కడి పెద్దలకు. ఇలాగ చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలన్నీ ఆలకించినటువంటి అక్కడ దావోస్లో ఉన్నటువంటి పెద్దలంటే చంద్రబాబు గారు చెప్పిన దానికి అంగీకరించినట్టేనని అక్కడ చంద్రబాబు గారు కోటింగ్ చెప్తా ఉన్నారండి. ఏదేమైనా తొందరలో చంద్రబాబు గారు ఆలోచించినట్టు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే అంతకంటే మాకు కావాల్సింది ఏముందని చెప్పి చాలా ఆనందపడుతున్నారండి. ప్రత్యేకంగా బాబు గారి టూర్ ను ఈడోల రూపంలో చూసిన ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ అండి. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాల ఎన్నో ఇంతలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు రాబోయే మౌని అమాసకు కొన్ని కోట్ల మంది జనము ఆ నదిలా తానాలు చేస్తారట. మరి మౌని అమాస ఎప్పుడొస్తుంది, దాని విశేషాలు ఏంది తెలుసుకుందాం పండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు నిత్యం కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి పుణ్యతానాలు చేస్తారు. మన దేశం నుంచే గాక బయట దేశం నుంచి సుత మహాకుంభమేళకు భక్తులు దారిగట్టిర్రు.
అయితే మహాకుంభమేళా శురువైన కాడ నుంచి ఇప్పటిదాకా 10 కోట్ల మందికి పైననే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఇక జనవరి 29న మౌని అమావాస్య అవుడుతోని ఒక్కరోజే ఇంకో 10 కోట్ల మంది భక్తుల దాకా నదిలా పుణ్యతానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. రోజు కోసం యూపీ ప్రభుత్వం రైల్వే శాఖ కలిపి 150 రైళ్లను ఎక్కువనే నడుపుతున్నామని అధికారులు చెప్పిర్రు. అయితే పుణ్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్యకు సర్వేషాం అమావాస్య లేదా సొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. మౌని అమావాస్య రోజు పుణ్యదానం చేసి పితృతర్పణాలు ఇడితే దోషాలు పోతాయని, పుణ్యఫలం మత్తుగానే దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఇక జనవరి 29న భక్తులందరికీ సదుపాయం కల్పించానని ఆ రోజు ప్రయాగ్రాజ్ల విఐపీల సేవలు సుత బంద్ పెడుతున్నట్టు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఇక వచ్చిన భక్తులందరికీ ఎసొంటి ఇబ్బంది కలగకుండా బగ్గనే బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారట. మన ధమాకా ముచ్చట్లలో పడి మా రాయమలు మామనే మర్చిపోయినా కదా. ఆయన ఈ టైంకి ఒక ధమాకా వార్త ఇయ్యాలనే సోయి మా మామకుండనే ఉండదు. ఎప్పుడు నేను పిలిచేదాకా వల్కడు. అసలు ఇయ్యాలన్నా మంచి వార్త పట్టుకొచ్చిండో లేడో ఒకసారి అయితే అరుచుకుందాం. ఉండుండ్రి. ఓ మామా, మామ, ఓ మామ, రాయమల్లు ఉన్నవా? అగ్గో, మా రాయమల్లు మామను పిలుస్తా అంటే గీనవర ముఖానికి తాళ వేసుకొని చూస్తాడు. అబ్బా కోడలా కోడలా. అగ్గో, ఎవరా నువ్వు నన్ను కోడలా అనబడితివి? కోడలా, నా గొంతు గుర్తుపడతలేవా నువ్వు? అయితే ఒక మిమిక్రీ చేస్తా కోడలా, అప్పుడన్నా ఎరకబడతామో చూద్దాం. ఏంది, నువ్వు మిమిక్రీ చేస్తావా? నువ్వేమైనా రాయమల్లు మామ అనుకుంటున్నావా ఏంది మిమిక్రీ చేయనీకే? అగో అయితే గిరిని కోడలా. జనని జన్మభూమి స్వర్గాదపి గరి చేసి ఆ బాలకృష్ణ సారు మిమిక్రీ చక్కగా చేస్తలేవంటే నువ్వు పక్కాగా మరి రాయమల్లు మామవే. అగో పోనీతి కోడలా, అమ్మతోడు ఎట్లన్నా నన్ను ఎరకబట్టినావు కదా, అది చాలు నీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే. సరేనే, ఇంతకేమైంది మామ? ముఖానికంతా ఏందది? ఓలకన్నా అప్పునవా ఏంది? పాడుగాను ముఖం అంతా గట్ల చుట్టుకోబడితివి. నాకెక్కడి అప్పులు కోడలా నా బొంద. ఇవన్నీ నీ అత్త పెట్టే తిప్పలు కోడలా. తిప్పలు దాంతో ఏగలేక చచ్చిపోతున్న అమ్మతోడు. అత్త పెట్టిన తిప్పలా? ఆయన నువ్వేం పిస పని చేసినావో ఏమో. అగో కోడలా, నేనేం పిస పని చేయలేదు, నాస పని చేయలేదు. ముందు ఆ అడ్డమైన దానికి మీ అత్త ముఖం దానికి ఫోన్ చేయకూడలా. అది ఫోన్ ఎత్తి అత్తలేదు, ఇది జుట్టి పాడుపడ్డది, అది దియ్యనీకే నాకు అత్తలేదు. పొద్దు నుంచి పచ్చి నీళ్ళు కూడా తాగలేదు కోడలా. అమ్మతోడు నోట్లకు ఓనిక కూడా ఏం లేదు ఆస్కారవాడ. అందుకనే నేను చెప్తా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకు, రాత్రి 10 కాకముందే ఇంటికి పోయి వండుకో అని. నా మాట వింటావా? ఏదో కథలు పడుతున్నట్టున్నావు, అందుకే వేసుకుంది. అగో ఇక ఈ నాస్టాపు దంచుడే నన్నిది. అవతలోడు ఏం చెప్తున్నాడు, వాని బాధ ఏంది, వాని గోసేంది ఇరవా కోడలా. ఒక్కసారి నేను చెప్పేది వినుకోడలా, నీ కాళ్ళు మోక్కుతి, టార్చర్ పెట్టకు. ఓ పక్కన నీ అత్తతోనే ఏగలేకపోతున్నా, మళ్ళీ నువ్వో దానివి నన్ను. నా మాట వినుకోడలా. ఇంతకేమైందో చెప్పనన్నా చెప్పవే ఇంటా. ఏం చెప్పమంటావు కోడలా? నిన్న 4 సోపతిగాలని ఇంటికి ఆడికి వచ్చిళ్ళు, దావత్ చేసుకుందాం అన్నారు. అందులో కొంది పుట్టినరోజట. వాళ్ళు దావత్ చేస్తా అంటే నాకు సుక్క పోసిళ్ళు. నేను అద్దరానికి దండం పెడితే నేను బంద్ చేసినరా, నేను 3 నెలలు లేనురా, 4కు రుచి అంటక 6 నెలలు అవుతుందిరా అన్న. నువ్వు తాగుతావా సత్తవా అని చెప్పి పడిచేంత గర్వం అయ్యేసరికి ఇక తప్పని పరిస్థితులలో చిన్న మూత, ఒక్క చిన్న పెగ్గేసిన కోడలా. అంతే, రుచి మరిగిన 4కే కదా, ఏం లేదు కోడలా. బాటిల్ కథమైంది, తర్వాత నా పని ఇట్లా అయింది. ఏని ఏడ్చుడు పాడుగాను చూడ, నీకు అసలు మంచిగా లేదాపో. ఒక్క సుక్క ముచ్చట్లలోనే మీ అత్తకి ఇచ్చిన మాట తప్పినా కానీ ఎంలో నేను మాట తప్పలేదు. పొద్దున్న నుంచి సుక్క నీళ్లు తాగలేదు, కడుపుల కింద గాసం పోలేదు, పానం అంతా గాయ గత్తర అవుతున్నది కోడలా. కనీసం చెమటలు పడితే తుడుచుకోనిక కూడా సౌలత్ లేకుండా అయిపోయింది. గట్ల చేసింది మీ అత్త. అత్త నోటికే తాళం వేసింది. అదే మాట ఇచ్చి తప్పితే నేనైతే ఇయ్యర్ బయ్యర జోక్తా. అత్త కాబట్టి మూతికి తాళం వేసి ఊకుంది. అగో నువ్వెంత కోడలా గట్లా అంటావు? గట్ల గుద్దినా పంచుకుంటూ ఈ అమ్మ ఉంటాం పీక్తాం గిదెక్కడి టార్చర్. మొఖానికి మొత్తం ఈ జల్లెడ పెట్టి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఎంత వత్త పడుతున్నానో తెలుసా? అయినా నాకు ఒక్కటి సమజ్ అయితే లేదు. మీ అత్తకు ఇంతగానం తెలివి ఏడకేం చచ్చింది? నాకు తెలిసేది ఏంటిది, దానికి ఎవరో 100 పోసి ఉండాలి. ఎవరు పోసి ఉంటారు కోడలా?
అంటే మొన్న యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసిన మామ, అది జరసేపు చూసి నవ్వుకుంటుందని అత్తకు పంపిన. ఆ? అగో ఏం వీడియో కూడా అది నా మూదికి పడ్డటువంటి ఈ దోమతెరకు నువ్వుగా వీడియోకు ఏం సంబంధం? అయితే ఒక ఆయన సిగరెట్లు తాగుడు ఎంత వద్దనుకున్నా నీ లెక్క పానం ఆగుతనే లేదంట. ఇక తాగనే పట్టిండు. ఇక ఇట్లయితే మంచిది కాదని వాళ్ళ ఇంటామే ఒక కొత్త ఆలోచన చేసిందట. అగో ఏం ఆలోచన కూడలా? అయిన ఆలోచనకు నా తలకు లాకు ఏమైనా సంబంధం ఉన్నదా? అన్ని తుసుకు ముచ్చట్లు చెప్తున్నావు, నాకేం అర్థమైతలేదు నువ్వేం మాట్లాడుతున్నావో. గా ముచ్చడికే వస్తున్నా ఆగు. ఇక చివరాఖరికి ఎట్లయినా మొగునికి సిగరెట్ తాగించేది మాన్పియాలని చెప్పి ఓ బోన్ చేయించి దానికి తాళం కూడా వేసే ఏర్పాటు చేసిండ్రట. ఇక ఈయన బయటికి ఏడికి పోవాలన్నా కూడా ఆ జాలిల ఓను పెట్టుకొని ఆ తాళం భార్యకిచ్చి పోయేటోడట. ఇంకేముంది, ఇంట్లో కూడా గంతనే. ఈయనకు ఎప్పుడు ఆకలైనా దూపైనా ఆమె తాళం తీసి మళ్ళీ వేస్తుందట. ఇది చూసి అత్త జరసేపు నవ్వుకుంటది కదా అని గా వీడియో నేనే పంపించిన. కానీ ఇక ఇట్లా నీ ముఖానికి తాళం వేస్తుందని నేను అస్సలు అనుకోలేమా. అమ్మ తోడు కోడలా, శత్రులు యాన్న ఉండరు కోడలా. కోడల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతారని అర్థమవుతుంది. సంసారంలో ఎవరో నిప్పులు పోతున్నారు అనుకున్నా కానీ అమ్మతో నువ్వు పోతున్నావు నాకు ఇప్పటిదాకా తెలుకలే. అయినా ఈ ముచ్చట 2013లో ముచ్చట కదా, ఇప్పుడు ఎందుకు చెప్పినావు మీ అత్తకు? ఏంది 2013లో ముచ్చట నా ఇది? మరి ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది? ఏమో కోడలా, చేసేదంతా చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే ఏం తెలియనట్టు అడుగుతానవా? నన్ను అడిగితే నేనేం చెప్తా, నాకేమరక? సరే నేను అత్తకు ఫోన్ చేసి చెప్తే ఈ తాగుడు మళ్ళా పెట్టుకోడు ముఖానుకున్నాగా తాళం దిగి అని. నువ్వైతే ముందు పాయలంగా ఇంటికి పో. నీకు దండం పెడతా కోడలా, సచ్చి నీ కడుపున పుడతా. ఉన్న పని చెయ్యి కోడలా. అంత ఆఫర్ నాకేం వద్దు కానీ చెప్తా పో. సరే కోడలా, నువ్వు ఆ పని చేయి. ఈ తాగుడేమో సిగరెట్లేమో కానీ పొద్దున్న నుంచి అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, ఏం ముట్టలేదు కోడలా. సచ్చి పీకే తట్టున్నా. నువ్వు ఆ పన్నుడు అమ్మతోడు, నువ్వు ఆ పన్నుడు కోడలా. సరే సరే మెల్లగా ఓ. చూసిండ్రా నుల్లా మా మామ కథ ఎట్లున్నదో? ఆయనకు తగ్గట్టే మా అత్త కూడా సరిపోయింది. ఆయన ఆలుమగలు అన్నాక నమ్మకం మీద ఆధారపడి ఉండాలి కానీ గిట్లా తాళాలు వేసుకొని మొగళ్ళను కంట్రోల్ చేసుకున్నాడు అంటే పిచ్చే అవుతుంది పోన్రి. సరే ఇక మా అత్త మామల లొల్లి పంచాయతీ నడుస్తూనే ఉంటుంది గిట్లా. కానీ ఇక మనము ధమాకా వార్తలల్లా మళ్ళొక వార్త చూద్దాం పండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్ల అధ్యక్ష పదవి ఎక్కిండో లేదో గిట్లా ఒక దుమారం రేపే నిర్ణయమే తీసుకున్నాడులా. ఆయన తీసుకున్న ఈ నిర్ణయము రద్దు చేయాలని కొన్ని దేశాలైతే కోర్టుకు కూడా ఎక్కినాయి. మరి ఆయన తీసుకున్నగా నిర్ణయం ఏమైంది, గా కథ ఏంది అరుచుకుందాం పండి. ఇక ఎంతసేపు మన 2 తెలుగు రాష్ట్రాల ముచ్చటనేనా? అప్పుడప్పుడు జర అమెరికాకు కూడా పోయొద్దాం అని మిమ్మల్ని ఎడదోలుకొని పోతున్నా. ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఎవరి గురించి అయ్యానంటే, కొలువు కోసానికని అమెరికాకు పోయిన తర్వాత ట్రంప్ సారు పెట్టే బాధలను భరించలేక, ఆయన పెట్టే కండిషన్లకు తట్టుకోలేక అమెరికాకు వలస వచ్చి కొలువు చేసుకుంటా తిప్పలు పడుతున్న చాలా మంది ఆలుమొగల ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏంద్రా అని చెప్పి జరంతా లోపలికి పోయి చూస్తే, అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడైతే ఈ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరణ చేసిండో అందరి దుంప దెంచుడు మొదలు పెట్టిండయ్యా. ఇక ఈ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి పట్టాలు చేత పట్టుకున్నాడో, అధికారం అందిపుచ్చుకున్నాడో, అప్పటి నుంచి ఎవరి మాట ఇంటలేరు, తగ్గేదేలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అయ్యా. కొత్త కొత్త రూల్స్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళను పరిశాన్ చేస్తున్నాడు, నిద్ర పట్టకుండా ఆగమాగం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ మందిని గంత ఆగం చేసే నిర్ణయం ఏమయ్యానంటే, అమెరికాల బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేసిండయ్యా. ఇక దీని వల్ల అయ్యేది ఏమున్నదయ్యానంటే, అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు అక్కడి పౌరసత్వం రాదన్నట్టు. అట్లా పౌరసత్వం రావాలంటే ఇదివరకే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికాల పౌరసత్వం పొంది ఉండాలి. ఇక ట్రంప్ సార్ తీసుకున్నటువంటి ఈ జన్మతః పౌరసత్వం రద్దు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నదట. దీంతోనే ఫిబ్రవరి 20 లోపే పిల్లల్ని కనాలని చెప్పి అమెరికాలో ఉన్న ఇండియన్స్ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారయ్యా. ఇక ఎంత భయంకరంగా ఉన్నదయ్యా అక్కడ పరిస్థితి అంటే, కడుపుతో ఉన్న మహిళలు అయితే డెలివరీ కంటే ముందుగానే సిజేరియన్ చేయించుకొని మరి వాళ్ళ పిల్లలకు అమెరికాల పౌరసత్వం ఇయ్యాలని చెప్పి తపన పడుతున్నారట అమ్మ నాయనలు. సాధ్యమైనంత వరకు ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు కాకముందే సిజేరియన్ చేయించుకోవాలని చెప్పి నెలలు నిండని గర్భిణీలు కూడా అమెరికాలో ఉన్న దవాఖానాలకు లైన్లు కడుతున్నారట. 8-9 నెలలున్నోళ్ళు కూడా ఫిబ్రవరి 20లోగా ప్రసవం చేయాలని చెప్పి డాక్టర్లను కోరుతున్నారయ్యా. నెలలు నిండకున్నా సరే ప్రసవం చేస్తే పిల్లలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కూడా అమెరికాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే మాట ఇంటనే ఇంటలేరట. భర్తలు దగ్గరుండి మరి భార్యలకు నెలలు
నిండక ముందే ఆపరేషన్ చేస్తున్నారట. సి సెక్షన్ చేయించుకుంటే పుట్టబోయే పిల్లలకు అవయవాలు పూర్తిగా ఎదగపోవడం, వాళ్లకు ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి డాక్టర్లు నెత్తిరోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక్క ఇండియన్స్నే కాదు, అమెరికాలో ఉంటున్నటువంటి అన్ని దేశాల తల్లిదండ్రులను కూడా ఇరకాటంలో పెట్టేసిందయ్యా. ఇక ఎక్కడ మా పిల్లలు అమెరికాలో పరాయోళ్ళు అవుతారనే బాధ మాత్రం తల్లిదండ్రులను నిద్రపట్టకుండా చేస్తున్నదట. అందుకనే నెలలు నిండక ముందే ప్రసవం చేయించుకొని పౌరసత్వం అమెరికాలో పొందాలని చెప్పి బగ్గా ఆలోచనలు చేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట అక్కడ అమెరికాలో తిరబడ్డటువంటి చాలా మంది భార్యాభర్తలు. ఏదేమైనా కూడా ట్రంప్ అధికారంలోకి వస్తే దుంపదెంచుతాడు అంటే ఇనుడే తప్ప కల్లారా ఇప్పుడే చూస్తున్నామని చెప్పి అక్కడ నోరెలబెట్టి పాఠశాల పతంగులు ఎగరేయబట్టిండ్రు. అమెరికాకు వలస పోయి అక్కడ కొలువులు చేసుకుంటే తిప్పలు పడుతున్నోళ్ళు. చాలా కాలం వైసీపీ పార్టీలో పనిచేసినగా పెద్ద మనిషి వైసీపీ ఎంపీ ఇప్పుడు పార్టీకే రాజీనామా చేసిండులా. ఇన్నొద్దులో ఆ పార్టీకి తోడు నీడ అండ దండ గాయనే అని చెప్పుకునేటోళ్ళు మళ్ళీ ఇప్పుడు గా పార్టీకి ఎందుకు రాజీనామా చేసిండో, ఆయనను పార్టీలా ఎవరన్నా ఉండొద్దన్నరా, ఆయన రాజీనామా వెనుక మతలమేంది, ఇంతకు గా పెద్ద మనిషి ఎవలో చూద్దాం పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో మస్తు వైరల్గా మారింది. ఆయన ఏ పార్టీలో ఉండనని వ్యవసాయం చేసుకుంటానని అంటుండ్రు. అయితే వైసీపీ పార్టీకి వెన్నుదనగా నిలబడ్డగా విజయసాయిరెడ్డి సారు ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసిండ్రోనని వైసీపీ పార్టీ పెద్దలతోని ఏమన్నా విభేదాలు గిట్లా ఉన్నాయా అని రకరకాలుగా అనుకుంటుండ్రు. ఇక మనకు అందిన సమాచారం ప్రకారం అయితే విజయసాయిరెడ్డి తాజాగా కాకినాడ పోర్టు కేసులా ఈడీ ముందు హాజరుపడ్డాడు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకమని ఓ పక్క టీడీపీ నేతలు ఆరోపిస్తుండ్రు. విజయసాయిరెడ్డికి దగ్గరోళ్ళైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి 1000 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు ముందు నివేదిక ఇప్పించిండ్రట. గా నివేదిక చూపించి బెదిరించి పోర్టుల వాటాలను రాయించుకున్నారని, ఇక తర్వాత నివేదిక మార్చి తక్కువ జరిమానా వేసినట్టు పసుపు నేతలు అంటుండ్రు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోర్టును గుంజుకున్నట్టు స్పష్టంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై సిఐడి ఆఫీసర్లు ఈడీ అధికారులు సుతా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ఇక ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకున్న రెడ్ బుక్లా విజయసాయిరెడ్డి పేరు ఉంటదని చాలా మంది అంటుండ్రు. ఈ 5 ఏళ్ల కాలంలో విజయసాయిరెడ్డి చేసిన చాలా వ్యవహారాల తాలూకు చిట్ట గా రెడ్ బుక్ లో బయటపడుతుందని, అప్పుడు గా సార్పై కేసులు కూడా అయ్యే అవకాశం ఉందట. ఇక ఇవన్నీ తలనొప్పులు నాకెందుకు అనుకున్నాడో ఏమో పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిండ్రు. టీడీపీ అధినేత చంద్రబాబు సార్ కూడా విజయసాయిరెడ్డి రాజకీయంగా విభేదించిండ్రు. అంతేకాకుండా కోడల ఆత్మహత్య చేసుకోవడంలో కూడా ఆయన పాత్ర ఎక్కువనే ఉందని టీడీపీ నేతలు అంటుండ్రు. అయితే ఎవలేమనుకున్నా రాజీనామాకు అసలు కారణమేందో విజయసాయిరెడ్డి సారే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రతి ప్రభుత్వ ఆఫీసులల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఫోటోలే మనకు కానొస్తాయి. కానీ గీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రము అపోజిషన్ పార్టీ లీడర్ ఫోటోనే బరాబర్ పెట్టుకుంటా అంటుండు. గా ఎమ్మెల్యే ఎవరు, ఆ ఫోటో ఎవరిది చూద్దాం పని. ఇక ఈ రాజకీయాలలో ముచ్చట రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే చిన్న వాసం కాదుల్లా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుతం వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళ ఫోటోలను పార్టీ ఆఫీసులల్లో గట్టనే అనేక కార్యక్రమాలల్లో వాడుతుంటారు, పెడుతుంటారు. అవునయ్యా, ఏ పార్టీ అధికారంలో ఉన్నోళ్ళు ఆ పార్టీ లీడర్ల ఫోటోలను పెట్టుకుంటారు. అయితే ఏంది ఇప్పుడు అని అంటారా? అట్లయితే ఓకే, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గీడగా చిన్న ముచ్చటనే పెద్ద కిరికిరికి దారి తీసింది. అగో గదే ముచ్చట మాకు పురాగా చెప్పవా అని అంటారా? అయితే ఇనుండ్రి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటి నుంచి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన మాత్రం రేవంత్ రెడ్డికి ఊహించని శాఖ ఇచ్చిండుల్లా. నేను బరాబర్ కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది అనుకుంటా ఎదురు ప్రశ్న వేసిండయ్యా. ఇక ఆయన ప్రశ్నించిన విధానం చూసి అందరూ నోరెలా పెట్టబట్టిండ్రు. వయమ్మనే గిదెక్కడికి వస్తారు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంత టకాఫర్ ఫైటింగ్ ఇయ్యబట్టిండు వయమ్మనే అని పరసన్ల పతంగులు ఎగరెత్తున్నారట. నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా, లేకపోతే లేదు. నేను మాత్రం కేసీఆర్ ఫోటో పెట్టుకొని తీరుతా, ఎవలాపుతారో చూస్తా, ఖబర్దార్ బస్తీ మీద సవాల్ అన్నట్టుగా సవాల్ చేస్తున్నాడట మైపాల్ రెడ్డి సారు. ఇక ఈ తీరుగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయో. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాటా వర్గీయులు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చెప్పిన సంగతి మనందరం చూసినాం. ఇక ఇట్లా మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు ఎప్పుడే
కాదు, పటాన్షర్లో ఉన్నటువంటి మైపాల్ రెడ్డి పార్టీ క్యాంపు కార్యాలయం మీద కూడా దాడికి పాల్పడ్డారయ్యా. ఇక అట్లనైనా క్యాంప్ ఆఫీసులకు జొర్రబడి ఆ ఆఫీసుల గోడకు తగిలి ఇచ్చినటువంటి కేసీఆర్ ఫోటోను తీసేసితోని ఇక మళ్ళొక పారి వీళ్ళ మధ్య పెద్ద వాగ్వాదమే అయ్యిందనుకో రాదుండ్రి. నేను నా ఆఫీసులో కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా. ఏం చేస్తారయ్యా మీరు చెప్పినట్టు నేను నడుచుకోవాలనా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే నేను అవన్నీ భరించాలనా? నేను నాకు ఇష్టమైనటువంటి నాయకుని ఫోటో పెట్టుకున్నా, మీకు వచ్చిన నొప్పి ఏంటిది అని రిటర్న్ క్వశ్చన్ వేసిండు అయ్యా. ఇంకా అక్కడితో ఆగలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దిగిన ఫోటో, ఆ ఫోటోని నా ఆఫీసులో పెట్టుకుంటే తప్పేంది, అందులో మీకు వచ్చిన నొప్పి ఏంటిది అని మస్తు గరానికి వచ్చిండు. అయితే ఇట్లా మైపాల్ రెడ్డి సారు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అయితే పెద్ద సంచలనంగానే మారిందుల్లా. ఆయన ఏందో ఏమోనుల్లా, వీళ్ళు ఎంతసేపు రాజకీయ నాయకులు కొట్లాడుకున్నాడు, పీది పంచాయతీలు వాని వీడు కొట్టా, విని వాడు కొట్టా, వాని వీడి తిట్టా, విని వాడి తిట్టా, ఏ గొల్లెన్ సప్పుడులలో బిజీలుంటే ఇక వీళ్ళు ఆఫీసులకు వచ్చేది ఎప్పుడు, పబ్లిక్ కు సర్వీస్ చేసేది ఎప్పుడు, నమ్మి అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు పబ్లిక్ మెప్పు పొందేది ఎప్పుడు? ఇక మా సమస్యలు తీరవా? పేదోడు లెక్కనే ఉండాలా, కాని పనులు కానట్టే ఉండాలా? గిదెక్కడి ఈ చిత్రం అని చెప్పి నోరెళ్ళే పెడుతున్నారు ఈ ముచ్చటేరికైనా పది ఒక కామను పబ్లిక్. తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ సారు ఎన్నో విషయాల మీద రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఒక వ్యక్తి చేసిన పనికి ఆయనను గట్టిగానే వేసుకున్నాడు. మరి ఆ మనిషి ఏం చేసిండో ఏందో చూద్దాం పండి. ఎక్కడైనా ఎవరైనా సమాజానికి కీడు చేసే పని చేస్తే సజ్జనార్ సార్ ఎంటనే రియాక్ట్ అవుతాడనే సంగతి మనందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా. అయితే ఇప్పుడు యూట్యూబ్లో వ్లాగులు చేసుకునే భయ్య సన్నీ యాదవ్కు సజ్జనార్ సార్ జరంతా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రు. సన్నీ యాదవ్ చేసిన ఒక ప్రైవేట్ బెట్టింగ్ యాప్ వీడియో సజ్జనార్ సార్కు బగ్గనే కోపం తెప్పించింది. అసలు ముచ్చటగత్తే మీరు ఏమనుకున్నా సామాను కొనుక్కోవాలంటే యాప్ పోయి అక్కడనే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతోనే నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చని భయ్యా సన్నీ యాదవ్ వీడియోని చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిండు. ఇది చూసిన సజ్జనార్ సార్ ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమన్నా ఉంటుందా చెప్పుమని ప్రశ్నించిండు. ఒక పక్క ఆన్లైన్ బెట్టింగ్ భూతం ఎంతో మంది పానాలను తీస్తుంటే గీసొంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సొంత లాభం కోసం చిత్రమైన వేషాలు ఎత్తుంటారని కోపం చేసిండు. ప్రమోషన్ల పేరుతో పైసల కోసం ఏమైనా చేస్తామనే తీరు అస్సలు మంచిది కాదన్నాడు. వాళ్ళ స్వార్థం కోసం సోషల్ మీడియాలో బెట్టింగ్ పేరుతోని ఇసొంటి మాయగాళ్ళు పెట్టే వీడియోలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ సార్ కోరిండు. తేనె కళ్ళు చక్కటి చిరునవ్వుతోని ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాల చమక్కున మెరిసిన మోనాలిసా సోషల్ మీడియాలో బగ్గపాపురలైన ముచ్చట మనందరికి ఎరకనే. అయితే ఇప్పుడు మోనాలిసా ఎవరో చెప్పి ఒక ఆయన మాట్లాడిన మాటలు కూడా గంతే వైరల్ అవుతున్నాయి. మరి ఆమె గురించి ఆయన ఏం చెప్పిండో ఏం కథో చూద్దాం పండ్రి. మోనాలిసా 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 ఎవలయ్యా ఈ మోనాలిసా అంటే 16వ శతాబ్దంలో ఇటలీకి చెందినటువంటి లియోనార్డో డావిన్సీ అనే ఒక ప్రాచీన చిత్రకారుడు అద్భుతమైనటువంటి కళాఖండంతో తన పెయింటింగ్ తోని అబ్బురపరిచేటట్టు ఒక మోనాలిసా చిత్రాన్ని అయితే రూపకర్తన చేసిండయ్యా. ఆ మోనాలిసానే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మతిలో ఉండే. కానీ ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అయ్యిందో ఆ తర్వాత ఇంకొక మోనాలిసా అందగత్తె బయటకు వచ్చిందయ్యా. ఇక ఆమె పూసలు అమ్ముకునే వ్యాపారం ఏమో గాని ఈ జనాలు సెల్ఫీల కోసం అని చెప్పి రాత్రికి రాత్రి మొత్తం ఆమెను సెలబ్రిటీని చేసి పెద్ద పెద్దోళ్ళు సినిమాపర్లు అనౌన్స్ చేసుడే కాకుండా ట్విట్టర్లో చూడు, ఫేస్బుక్లో చూడు, యూట్యూబ్లో చూడు, యాడ చూడు సోషల్ మీడియాలో మొత్తం ఆమె వీడియోలే ట్రెండింగ్లో పోతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. ఇంత పూసలు అమ్ముకునే అందగత్తె యాడా దొరకదు, ఇటువంటి అందగత్తెను మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఆ పూసలు అమ్ముకున్న ఆమెను పాపం పూసలు అమ్ముకోనియకుండా ఆఖరికి ఫోటోల కోసం ఎగబడితే అమ్మా నాయనలు చెద్దరు కప్పుకొని దొంగసాటుగా పక్కకు తీసుకుపోయే పరిస్థితి దాపరించింది అయ్యా. మరి ఇంట్లో అసలు ఆమె అందంగా ఉండు తప్ప లేకపోతే పూసలు అమ్ముకొని అందంగా ఉండు తప్ప? అంటే పూసలు అమ్ముకొని ఎవ్వరు అందంగా ఉండొద్దా? అంటే వీళ్ళ దృష్టిలో పూసలు అమ్ముకునేటోళ్ళు అంటే ఎట్లుండాలి, గట్లనే ఉండాలనా అనే వాదన కూడా గట్టిగానే వినబడుతున్నది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చెప్తున్నావయ్యా ఈమె గురించి అనంటే, ఇక ఈ మోనాలిసా కుంభమేళ జరుగుతున్న టైంలో పూసలు అమ్ముతున్న ముచ్చట ఎప్పుడైతే ఎరకైందో అసలు కుంభమేళ కాన్సెప్టే పక్కకు పోయింది. మొత్తం మోనాలిసా వెనకాలనే కెమెరాలన్నీ గిర్ర తిరగబట్టింది. సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్లు, ఆటోగ్రాఫ్లు, అబ్బబ్బబ్బబ్బో కుంభమేళ కాన్సెప్ట్
ఉన్నట్టును ఎవరైతే కవరేజ్ చేయలేదు కానీ ఈ పూసలమ్మే అమ్మాయిని మాత్రం బాగా హైలైట్ చేసిండ్రయ్యా. అసలు ఈ సెల్ఫీలు ఫోటోల కోసం అడిగేటోళ్ళ కోసానికనైతే ఆ పిల్లనైతే ఏకంగా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మా నాయనలు అయితే అడ్డమడి మీకు దండం పెడతాంరా నాయన, మమ్మల్ని పని చేసుకొని మా పిల్లని వదిలేయండి అయ్యా. ఇక మీకు ఫోటోలు సెల్ఫీలు ఇచ్చుకుంటా పోతే మాకు పుట్ట గడవద్దా, మా పూసలు అమ్ముకోవద్దా, మేము వ్యాపారం చేసుకోవద్దా అని చెప్పుడే కాకుండా శివరాఖరికి ఆ పూసలమ్మే మోనాలిసా ఎవరైతే ఉన్నారో ఆమె తట్టబుట్ట సర్దేసుకొని చెప్పా పెట్టకుండా జంపు కావాల్సిన పరిస్థితి వచ్చింది అయ్యా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావయ్యానంటే, ఈ మోనాలిసా నా కలల రాణి, నా దేవత, నా ప్రియురాలు, నేను ఆమెను ప్రేమిస్తున్నా, మేరా దిల్కి రాణి, మేరా చాందకత్తు కూడా సంవత్సరం నుంచి నా కళ్ళకి అత్తుందని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళల్లో కనబడ్డోళ్లకు కనబడ్డట్టుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆయనకు దోసినట్టుగా చెప్పుకుంటా ఆమె నా లవరు లివర్ అనుకుంటా రకరకాల కామెంట్లు పెడుతున్నాడు అయ్యా. పిచ్చి పాలు రకాలంటే ఏందో అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇగో ఈసొంటి వాళ్ళని చూసినప్పుడు నిజమే కావచ్చునేమో అనిపిస్తుందని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. కానీ ఏ మాట కామాటనే కానీ ప్రతి ఒక్కరికైతే మేము సెలబ్రిటీ కావాలి, పాపులర్ కావాలి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లా ఉండాలనే ఒక పిచ్చి మాత్రం బగ్గనే ఎక్కింది అందరికి అని చెప్పి గట్టిగానే గరం అవుతున్నారు. ఇక ఈయన మైకుల ముంగడ చెప్పిన మాటలని ఇన్నోళ్ళు అబ్బా ఎట్లున్నాయి మన ధమాకా ముచ్చట్లు, మస్తున్నాయిలే. మరిగా మన ధమాకా వార్తలు మీకు నచ్చితే ఏం చేయాలో ఎరకనే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఇంకా మన మెగా 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరొకుండ్రి. ఉంటాం అలా.